హాయ్ గైస్, మన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు శనివారం అండ్ నేను, అత్త అండ్ మామ అందరం కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ వెళ్తున్నాం. మనం లాస్ట్ వ్లాగ్ లోనే ఈ టెంపుల్ గురించి మాట్లాడాము, బట్ దీన్ని విజిట్ చేయలేదు కదా. సో ఇప్పుడు మనం లోపల వెళ్ళబోతున్నాము. ఈ టెంపుల్ ఏంటంటే 2007 లోనే స్టార్ట్ చేశారు అండ్ 2009 కి ఫస్ట్ డ్రాఫ్ట్ అయింది అనమాట. అండ్ దాని తర్వాత ఇది టెంపుల్ కంప్లీట్ అవుతూ 2015 లో మళ్ళీ దీన్ని ఓపెన్ చేశారనమాట. ఈ టెంపుల్ ని బయట నుంచి చూస్తేనే మీకు తెలుస్తుంది ఇది చాలా కొత్తగా కట్టారనేసి అండ్ అద్భుతంగా కనిపిస్తుంది బయట నుంచి. పేరుకు కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, బట్ హనుమాన్ తో పాటు వేరే దేవుళ్ళు కూడా పూజింపబడతారనమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్, స్పిరిచువల్ యాక్టివిటీస్ కూడా చేపిస్తారు. అంటే మన ఏరియాలో ఒక టెంపుల్ ఉంది అండ్ ఇలాంటి యాక్టివిటీస్ ఎంకరేజ్ చేస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. నాది టెంపుల్లో వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి నేనే అంతా గమనిస్తూ ఉండినాను, అందుకనే వీడియో తీయలేదు. ఇటు అమెరికాకు వచ్చి 1 వీక్ కూడా కాలేదు, అప్పుడే మా కజిన్ నాకు వాని పార్ట్ టైం కష్టాలు చెప్తా ఉన్నాడు. సాటర్డే సండే నిన్న ఫ్రైడే సాటర్డే 10 hours షిఫ్ట్ కొట్టాయి కుంటికాలు వేసుకొని. ఇట్లనే మన ఋషిగాడితో కాల్లో మాట్లాడుతూ జయంత్ ఫోన్ వచ్చింది. అంటే మన శ్రీచక్ర పారాయణ ఫ్రెండ్. అలా మన ఫ్రెండ్స్ తో కలిసి జై బాలయ్య అనుకుంటూ బౌలింగ్ జోన్కి వెళ్ళిపోయాం. నేనా బౌలింగ్ ఫస్ట్ టైం ఆడుతున్నా అండ్ నా ఫ్రెండ్స్ అయితే చితక బాధేశారు నన్ను అయితే. అట్లా 1-2 hours లోకాన్ని మర్చిపోయి మరీ ఎంజాయ్ చేసాం. ఇలా మన పిల్లగాలతో ఆడుకొని మళ్ళీ ఈవినింగ్ టైం కల్లా ఇంటికి వచ్చేసాను. డల్లాస్ లో ఈ రోజు నా ఆఖరి రోజు అనేసి నేను మామ అలా చిల్ అవుతూ మాట్లాడుతూ లైఫ్ ఫిలాసఫీలు చర్చించుకుంటూ చౌరస్తా అండ్ హలో ఇండియా వెళ్దామని ప్లాన్ వేసాం. ఓకే, ఇప్పుడే చౌరస్తాలో తిన్నాము. ఆలపినో చికెన్ అంట, చాలా బాగా నచ్చింది నాకు. స్వదేశీలతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు లాస్ట్ డే కాబట్టి కొంచెం అటు ఇటు తిరుగుతున్నాం. మామకి ఇరానీ చాయ్ తాగాలంటే వేరే చోటుకి వెళ్తున్నాం. సో పదండి. బాయ్ బాయ్ చౌరస్తా, సీ యూ అగైన్. సో ఇప్పుడు ఇరానీ చాయ్కి వేరే ఎక్కడ మామ? హలో ఇండియాకి వెళ్తున్నాం. అక్కడ బాగా ఫేమస్ అంట ఇక్కడికంటే. సో ఇక్కడ కానీ దొరుకుతుంది ఇరానీ చాయ్, బట్ మేము జస్ట్ ఆలపినో చికెన్ తిన్నాము అండ్ చాలా బాగుంది ఆలపినో చికెన్. అండ్ వేడిగా ఉండింది. లాస్ట్ టైం స్వదేశీలో వెళ్ళాం కదా, అక్కడ చల్లగా ఇచ్చాడు. అదొక మేజర్ డిఫరెన్స్, నాకు ఇది నచ్చింది అందుకనే. సో +1 చౌరస్తాకి. ఇలా చౌరస్తా నుంచి హలో ఇండియాకి వెళ్ళేటప్పుడు ఏం గుర్తొచ్చిందంటే, ఈ దేశంలో మన దగ్గర మన ఒక పర్సనల్ కార్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందని అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ బస్సులు పెట్టుకోలేము, మెట్రోలు పెట్టుకోలేము. డల్లాస్ లో ఇక్కడ కార్ అనేది వాంట్ కాదు, నెసెసిటీ. ఓకే, ఇప్పుడు మనం ఇరానీ చాయ్ తీసుకున్నాము. నేను కానీ ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. మామగాని తీసుకున్నారు. మామ ఇక్కడ ఎందుకు తీసుకుంటాం ఇరానీ చాయ్? వేరే ఆడ ఇది ఈక్వలెంట్ హైదరాబాద్ ఫ్లేవర్. హైదరాబాద్ ఫేమస్ ఫర్ ఇరానీ చాయ్ బిస్కెట్ కదా. అవును, చార్మినార్ పక్కన అన్ని చోట్ల హైదరాబాద్లో ఎక్కడ పోయినా ఇరానీ చాయ్ డెఫినెట్గా ఆర్డర్ చేస్తారు. ఓకే, నీకు అది ఈక్వలెంట్ టేస్ట్ కావాలంటే హలో ఇండియా ఓకే అని ప్లేనోలో ఉంటుంది, ఇర్వింగ్లో ఉంటుంది. వచ్చి తాగావంటే హైదరాబాద్ మైండ్ మ్యాజిక్ తిరిగిపోతుంట. హైదరాబాద్ మ్యాజిక్ మ్యాచ్ అవుతుంది. ఎంత మ్యాజిక్ ఉందో ఇంకా టేస్ట్ చేశాక తెలుస్తుంది. టేస్ట్ చేశారా? బాగుందా? నేను మోస్ట్లీ డైలీ తాగుతాను. డైలీ తాగుతాను. ఓకే, రెగ్యులర్ కస్టమర్. నాదే చూడాలి అట్లయితే. బాగుందా? హలో ఇండియాలో మామతో పాటు కూర్చొని వేడి చాయ్ తాగుతూ అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత వెంటనే గుర్తుకొచ్చింది, ఓకే ఈరోజు లాస్ట్ డే, రేపు మార్నింగ్ మళ్ళీ నేను బయలుదేరిపోతున్నాను అనేసి. ఒక సైడ్ ఎక్సైట్మెంట్ ఉంది, నేను నా యూనివర్సిటీ ఫైనలీ వెళ్ళబోతున్నాను అనేసి. ఇంకో సైడ్ అబ్బా అప్పుడే వెళ్ళిపోతున్నానా అని అనిపిస్తుంది. పెట్రోల్ పడుతున్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు అంతా తిరిగేసాం, 9 o'clock అవుతుంది. స్నాక్స్ తినేసాం. అట్లా ఇటు తిరుగుకుంటూ వెళ్తుంటే ఇక్కడ గ్యాస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడ ఎవరు కనిపించట్లేదు గ్యాస్ స్టేషన్ దగ్గర. మేము ఒకరిమే వచ్చున్నాం. ఇప్పుడు లాస్ట్ డే కాబట్టి నేను మామ వెళ్ళేసి ఏదో ఒకటి. ఏది మామ, ఇండియనా లేకపోతే బయటనా? ఏదంటే ఇదిరా, యూ డ్రైవ్ ద లొకేషన్, యూ డ్రైవ్ ద ప్లేస్, ఐ డ్రైవ్ ద లొకేషన్. అబ్బు, ఈ డల్లాస్లో ఒకటి చూస్తే ఎక్కడ చూసినా ఫుడ్ ప్లేస్లు ఇంపార్టెన్స్. ఏం ట్రెక్కింగ్కి వెళ్దామంటే లేకపోతే ఇలాంటి ప్లేస్లు ఏమన్నా చూద్దాము. మా ఢిల్లీలో అయితే రిషికేష్, ఉత్తరాఖండ్కి పట్టమని వెళ్ళిపోతాం 4-5 hours. అండ్ బాగా తిరిగే ప్లేస్లు ఉంటాయి. కనాట్ ప్లేస్ అని ఉంటుంది, మీరు ఇండియా గేట్ చూడొచ్చు, అవన్నీ చూడొచ్చు. ఇక్కడ ఒక గాంధీ పార్క్ చూశాను. దాని తర్వాత వేరే ప్లేస్లు అంటే ఇంకా ఫుడ్ ప్లేస్లే. 7-Eleven ఇదేదో స్టోర్ ఉంది.
స్వదేశీ ఉంది, చౌరస్తా ఉంది. ఇలాంటి ఫుడ్ స్టాల్స్ అనేవి ఇక్కడ స్టాల్స్ కాదు, ఫుడ్ ప్లేసెస్ అంటే బాగా క్రేజ్ ఉన్నట్టుంది. మిగతా దాని ప్రకారంగా ఇప్పుడు ఢిల్లీతో కంపేర్ చేస్తే ఇక్కడ అంత కనిపించట్లేదు. ఇక్కడ మన వాళ్ళు బాగున్నారు కదా, అది దాని ప్రకారంగా మనకు ఫుడ్ బాగా ఇష్టం కాబట్టి సరిపోతుంది మనకి. ఫుడ్ లవ్ ఈటర్స్ అనేది డల్లాస్ మంచి ప్లేసే అని అనిపించింది. అంతే కదా మామ? యా, అది ఫ్లైట్ అనేది డల్లాస్ టు న్యూయార్క్ డైరెక్ట్ కాదు, బాల్టిమోర్లో నేను లేఓవర్ చేసి మళ్ళీ అక్కడ నుంచి 45 minutesలో బయలుదేరుతాను అనమాట. నేను ఇండియా నుంచి డైరెక్ట్ డల్లాస్కి వచ్చాను కాబట్టి నా దగ్గర నా 2 big bags అయితే ఉన్నాయన్నమాట. దానికి నేను ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయకుండా సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ స్టూడెంట్స్ కోసం ఈ 2 bags వరకు అలౌ చేస్తారు. కాకపోతే సీటింగ్ అనేది ర్యాండమ్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకోలేరు మీ సీట్స్. దానికోసం మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి. మనకు అలాంటి ఏం పట్టింపులు లేవు కాబట్టి నేను ఏది దొరికితే అది దాంట్లో కూర్చొని వచ్చేసాను. ఈ ఫ్లైట్ అటెండెంట్ ఎంత కామెడీ అంటే జస్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసే ముందు అందరికీ ఓ ఎవ్రీబడి ఈస్ రెడీ ఫర్ షికాగో అన్నాడు. అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోయి ఫ్లైట్ టైం అంతా కామెడీనే చేస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ గా. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఎప్పుడు సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో ఎక్కినా కూడా ఇఫ్ యూర్ ట్రావెలింగ్ మోర్ దెన్ 175 miles మీకు వాళ్ళు ఒక డ్రింక్ ఇస్తారు ఫ్రీగా. సో అది మీరు అడిగితేనే వాళ్ళు ఇస్తారు అనమాట. నేను అలాగే డల్లాస్ టు బాల్టిమోర్ ఏమీ తాగకుండా వచ్చాను. ఈ విషయం నాకు కొంచెం లేట్గా తెలిసింది కాబట్టి సెకండ్ ఫ్లైట్లో నేను డ్రింక్ ఆర్డర్ చేశాను. ఈ ఫ్లైట్ ట్రిప్ అయితే అమేజింగ్ ఉంటుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం మీరు వాటర్ బాడీస్ పైన నుంచి ట్రావెల్ చేస్తుంటారు. అండ్ ఎట్లాగో మీరు ల్యాండ్ అవుతారో దాని ముందు జస్ట్ చూడండి ఎంత గ్రీనరీ ఉందో. ఈ ప్లేస్ పేరు లాంగ్ ఐలాండ్. ఇది న్యూయార్క్లో ఉంది అండ్ ఇక్కడే మా యూనివర్సిటీ కూడా ఉండేది. అండ్ నేను దిగబోయే ఎయిర్పోర్ట్ పేరు లాంగ్ ఐలాండ్ మెకార్థర్ ఎయిర్పోర్ట్. ఫైనలీ ల్యాండ్ అయిపోయాము. ఇక్కడ కామెడీ ఏంటంటే స్టేట్ మారుతూ ఉంటే టైం జోన్లే మారిపోతాయి. అంత దగ్గర అనిపిస్తుంది కానీ ఏవి అంత దగ్గర కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డల్లాస్ టు బాల్టిమోర్ అనేది 3 hours 45 minutes చూపించింది, బట్ యాక్చువల్ టైమింగ్ 2 hours 45 minutes ఫ్లైట్. ఎందుకంటే టైం జోనే మారిపోతుంది ఇక్కడ. సో అంతా గజిబిజిలాగా అనిపిస్తుంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తూ కూర్చుంటే. ఫైనల్గా న్యూయార్కే 1 hour ahead of డల్లాస్ అనమాట. అందుకని నాకు కొంచెం త్వరగా వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఈ విండో నుంచి లగేజ్ వాళ్ళు అన్లోడ్ చేస్తూ చూస్తుంటూనే నేను ఆలోచిస్తున్నాను, నా దగ్గర సిమ్ కార్డ్ లేదు, నా దగ్గర ఏ ఇంటర్నెట్ లేదు, అండ్ నా దగ్గర ఓన్లీ క్యాష్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి నేను నా ఇంటికి వెళ్ళాలి, ఎలా అని ఆలోచిస్తున్నాను అక్కడ కూర్చొని. సర్లే ఇవి బయటికి వెళ్ళి ఆలోచిద్దామనేసి నేను బయట వైపు వెళ్తున్నాను. మెకార్థర్ లాంగ్ ఐలాండ్ ఎయిర్పోర్ట్ అనేది ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. సో అందుకని డైరెక్ట్ అట్లా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాను. అలా నేను ఇండియన్ మొబైల్తో ఎయిర్పోర్ట్ వైఫైతో కనెక్ట్ అయిపోయి ఒక ఊబర్ బుక్ చేసుకున్నాను. యూ అండర్స్టాండ్ ఏంది? ఈ పూరా ఎయిర్పోర్ట్ వాళ్ళ రాస్తా. ఫార్చునేట్గా ఒక హిందీ డ్రైవర్ తగిలారు. సో ఆయనతో అట్లా మాట్లాడుకుంటూ ఫైనలీ నా ఇంటికి రీచ్ అయిపోయాను అనమాట. కొత్త కంట్రీ, కొత్త విషయాలు, కొత్త జనాలు, ఎలా అవబోతుందో చూద్దాం. మళ్ళీ చాలా త్వరలో కలుద్దాం. అంతవరకు బాయ్.